అది బనకచెర్లకి నేరుగా పక్కనే తీసుకెళ్ళి వెలుగొండ ఇరిగేషన్ కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి వస్తుంది. అక్కడి నుంచి బనకచెర్ల తీసుకెళ్ళచ్చు. ఇంకొక పక్క ఇక్కడి నుంచి నేరుగా విశాఖపట్నం, అక్కడి నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వంశధార. ఇది కూడా 2-way ప్రాజెక్ట్. ఇది ఈ రెండు కానీ ప్రాపర్గా మనం చేసుకోగలిగితే రాష్ట్రంలో అన్ని జిల్లాలు కవర్ అవుతాయి. శ్రీకాకుళం నుంచి అటు ఓల్డ్ కర్నూలు కానీ కింద వరకు నెల్లూరు వచ్చి తిరుపతి వరకు వెళ్లే పరిస్థితి వస్తుంది. ఇంకా నీటి సమస్య అనేది ఉండదు. అయితే ఈ ప్రాజెక్టు యొక్క ప్రాముఖ్యత కూడా మీరు చూస్తే 50 లక్షల క్యూసెక్స్ డిశ్చార్జ్ చేసే కెపాసిటీ. చైనాలో ఉండే అతిపెద్ద డ్యామ్ 3 గార్జెస్ డ్యామ్, దానికంటే ఎక్కువ డిశ్చార్జ్ ఇది. అందుకే ఇది చూసినప్పుడు 93 మీటర్లు డయాఫామ్ వాల్, అత్యంత ఎత్తైన స్పిల్వే గేట్స్. అలాంటి మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఇది. దీన్ని యజ్ఞంలాగా చేశాం. 2014 నుంచి 19 వరకు రేయింబుగుళ్ళు పనిచేశాం. ఫస్ట్ నాకుండే అనుభవంతో ఆ రోజు 2016లో నేను ముఖ్యమంత్రి అవుతాని 7 మండలాలు తిరిగి ముంపు గురయ్యే మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయని గట్టిగా చెప్పాం. దాంతో కేంద్రం కూడా ఫస్ట్ కేబినెట్ పెట్టుకొని 7 మండలాలు ఇచ్చిన తర్వాతనే పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేశారు. దాని మీద మనం చూస్తే చాలా స్పష్టంగా ముందుకు పోయాం. ఒక్క రోజులో స్పిల్ ఛానల్లో 32,215 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసి గిన్నెస్ రికార్డు కూడా బ్రేక్ చేశాం. అదే మరి మీరు హెడ్ వర్క్ పనులు చేస్తూనే పైన కిందన కాఫర్ డ్యాములు, ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్ రెండు కూడా కంప్లీట్ చేశాం. డయాఫామ్ వాల్ ని 414 రోజుల్లో పూర్తి చేశాం. ఇంకొక పక్కన 2 కిలోమీటర్ల పొడవుతో దాదాపు 100 మీటర్ల డయాఫామ్ వాల్ కూడా నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ఆ పనులన్నీ జర్మన్ కంపెనీ బావర్ ఆ రోజు పూర్తి చేసే పరిస్థితికి వచ్చారు. స్పిల్వే గేట్స్ డిజైన్స్ అన్ని సిద్ధం చేసి గేట్లు కూడా అమర్చాం. అదే మరిగా ప్రతి ఒక్క పని కూడా PPA, సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు ఆమోదిస్తూ వచ్చారు. అన్నీ కూడా చేసి 72% వర్కులు పూర్తి చేశాం. 28 సార్లు నేను క్షేత్రస్థాయికి వచ్చాను. 82 సార్లు వర్చువల్ గా సమీక్షలు చేశాను. సోమవారం పోలవరంగా చేసుకుని సమీక్షలు చేశాం. ఇన్ని చేస్తే గడిచిన ప్రభుత్వం 2019 రావడం, 19లోనే వస్తానే ఆర్డర్స్ ఇష్యూ చేశారు. పోలవరం కాంట్రాక్టర్ని మారుస్తున్నామని బలవంతంగా జూలై 29, 2019లో నోటీసులు ఇచ్చి సైట్ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. కాంట్రాక్టర్ని పంపించారు, ఇంజనీర్ని ట్రాన్స్ఫర్ చేశారు. 15 నెలల పాటు ఇక్కడ ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా రివర్స్ టెండరింగ్ అనే పేరు పెట్టి ప్రాజెక్ట్ ని పూర్తిగా సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు.